అందరికీ నమస్కారం. ముందుగా మన నిడదవోలు జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు, జనసేన సైనికులకి విజ్ఞప్తి. మనం మరికొద్ది రోజుల్లో ఎలక్షన్లోకి వెళ్ళబోతున్నాం. సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అందులో భాగంగా మరి మన నిడదవోలు సీటు ఎవరికిచ్చినా సరే పొత్తులో భాగంగా ఎవరికిచ్చినా మనం పనిచేస్తామని చెప్పి, నిస్వార్థంగా పనిచేస్తామని చెప్పి మనందరం కూడా సెప్టెంబర్ నుంచి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే నిడదవోలులో అందరం కూడా కలిసి పనిచేసాం. మరి అనుకోని విధంగా మనకి ఇక్కడ మా కందుల దుర్గేష్ గారికి జనసేన టికెట్కి కేటాయించడం జరిగిందనే ప్రచారం కూడా జరుగుతుంది. అది ప్రచారం మాత్రమే కాదు, వాస్తవం కూడా. మరి నిడదవోలు సీటు జనసేన కేటాయించినందుకు మనందరం కూడా ఎంత ఆనందపడుతున్నామో అంతే విధంగా కష్టపడాల్సిన సమయం అండి. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాల్సిన సమయం. మన ఆనందాన్ని స్టేటస్లో కాదు, ఓట్లు రాబట్టడంలో చూపించాలి. ఖచ్చితంగా ఓట్లు రావాలంటే మనం జనాల్లో తిరగాలి, తిరిగి ఓట్లు సంపాదించాలి. మనకి చాలా తక్కువ సమయం ఉంది. తిరగాల్సిన ఊర్లు ఎక్కువ ఉన్నాయి, వార్డులు ఎక్కువ ఉన్నాయి. దయచేసి అందరం కూడా కలిసిమెలిసి వెళ్ళాల్సిన సమయం. అలాగే మనకి మన జన సైనికులకి ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసింది ఏంటంటే, అందరూ కూడా సంయమనం పాటించాలి, ఓర్పుగా ఉండాలండి అందరూ కూడా. ఎందుకంటే ఇది జనసేన టికెట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి, తెలుగుదేశం వర్గానికి ఖచ్చితంగా బాధ కలుగుతుంది. వాళ్ళ బాధలో 1-2 పోస్టులు మనకి యాంటీగా కూడా పెట్టొచ్చేమో. అంటే వాళ్ళు అభిమానించిన నాయకుడికి టికెట్ రాలేదంటే ఖచ్చితంగా ఏ కార్యకర్త అయినా ఖచ్చితంగా బాధపడతారు. అంతెందుకు, మనకి 24 సీట్లు అనగానే మనందరం కూడా చాలా బాధపడ్డాం. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని తిట్టేసాం, నాతో శుద్ధ అందరం కూడా కళ్యాణ్ గారిని సైతం విమర్శించాం. కానీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ మనం మారి మన జనసేన పార్టీ అని చెప్పి వచ్చాం. అలాగే వాళ్ళు కూడా ఇంచుమించు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి శేషారావు గారు. అలాగే 5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర వహించారు. అలాగే ఉమ్మడి పొత్తు వచ్చిన తర్వాత గత 6 నెలలుగా కూడా ఉమ్మడి అభ్యర్థిగా ఆయనే పెడతారని చెప్పి ఊహించుకున్నటువంటి వ్యక్తికి టికెట్ రాలేదంటే ఖచ్చితంగా వాళ్ళ సైనికులకి, తెలుగుదేశం సైనికులకి ఖచ్చితంగా బాధ కలుగుతుంది. మరి ఆ బాధని మనం వేరేగా అర్థం చేసుకోకూడదండి. ఏ అభిమాని అంటే ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఆ బాధలో 1-2 మాటలు వదిలే అవకాశం కూడా ఉంది. దయచేసి మన జన సైనికులందరూ కూడా పెద్ద మనసు చేసుకుని కొన్ని రోజులు సమయం పాటిస్తే వాళ్ళు కూడా మనతో పాటు కలిసి పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరో కూడా ఎటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయొద్దు. మనందరం కూడా కలిసిమెలిసి పనిచేయాల్సిన సమయం. అలాగే మన శేషారావు గారితో పాటు మనం మరొక వ్యక్తిని కూడా మర్చిపోకూడదండి. ఆయన BVSN ప్రసాద్ గారు. ఆయన మనకు నిడదవోలులో నాయకత్వం అయినప్పుడు ఆయన వచ్చి ఆయన ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని ఆయన ఖచ్చితంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన కూడా కృషి చేశారు. మొన్న తాడేపల్లిగూడు మీటింగ్ కూడా జనాలందరినీ కూడా పోగేసి జనాలందరినీ వాళ్ళకి వాహనాలు ఏర్పాటు చేసి చాలా కృషి చేశారు. అందుకు ఆయన మద్దతు కూడా తీసుకుని మన బూరుగుపల్లి శేషారావు గారి మద్దతుతో, మన BVSN ప్రసాద్ గారి అండతో మనందరం కూడా ముందుకు సాగి మన కందుల దుర్గేష్ గారిని గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందండి. అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి మనకి 24 సీట్లు ఇస్తే 24 సీట్లలో మన నిడదవోలు కూడా ఒకటి ఉందంటే మరి ఎంత అదృష్టం అని చెప్పండి. మన కష్టపడిన కష్టానికి ప్రతిఫలం ఇదే అనిపించింది. ఒక నాయకుడు లేకుండా మనం 10 సంవత్సరాలు పార్టీని బట్టి ఏలాడాం కదా. అటువంటిది మన పార్టీకి 24 సీట్లు వస్తే 24 సీట్లు మన నిడదవోలు. అది నిడదవోలుకి ఎవరు వచ్చారండి? కందుల దుర్గేష్ గారు, ఒక తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, ఒక మంచి మనిషి వ్యక్తి. ₹1 ఇవ్వకుండా రాజమండ్రిలో 42,000 ఓట్లు తెచ్చుకునే కెపాసిటీ ఉన్న వ్యక్తి మన నిడదవోలు రావడం నిజంగా చాలా అదృష్టం అండి.